వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சேரணம். తిరుప్పావై దివ్య వ్రతంలో 7వ రోజుకి మనం చేరుకున్నాం. ఈరోజు మరొక గోపిక, 2వ గోపిక నిద్ర మేలుకొల్పబడుతుంది. పాసురమేమో 7, గోపికేమో 2. ఇలాగ ఈరోజు మరో గోపిక పడుకుంది. నీ కెట్టే కిడత్తియో అని పాసురంలో వస్తుంది. ఏమ్మా, మేము చెప్పేది వింటూ కూడా ఇంకా అలాగే పడుకుంటున్నావా ఏంటి అంటున్నారు ఈరోజు పాసురం కీచు కీచుమని శబ్దం చేసే భారద్వాజ పక్షులను స్మరిస్తూ ఈ పాసురం ఉంటుంది. పాసురం చూద్దాం. కీసు కీసెన్రెంగుం ఆనై చాత్తన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனரும் குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவு ఏలోరెంబావాయ్. నాయగప్పన్ పిళ్ళాయ్, నువ్వు గొప్ప నాయకురాలివమ్మా. మాకు నాయకురాలంటే ముందు నువ్వు ఉండాలి, వెనక మేము ఉండాలి. కానీ నువ్వే ఇంకా పడుకున్నావా? మేమంతా వచ్చేసాం, నువ్వు ఇంకా పడుకున్నావా అంటున్నారనమాట ఇక్కడ. కీసికి సెండ్రెంగు మానేచ్చాతన్ కలందు పేసిన పేచ్చరవం కెట్టిలయో పేయి పెండే అంటే, ఓ పిచ్చి పిల్ల, భారద్వాజ పక్షులను చూసావు? అవి ఒకదానితో ఒకటి కలిసి కిచకిచా కిచకిచా శబ్దం చేసుకుంటున్నాయి. ఇక్కడ చూసారా? ఎంతో ప్రేమగా ఒక పక్షి, మగపక్షి, ఆడపక్షి రెండు కూడా ప్రేమగా రెండు ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. ఎందుకు? సూర్యోదయం అయిపోయిందంటే ఆహారాన్ని సంపాదించుకోవటం కోసం ఎవరి దిక్కులు వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ గూటికి చేరుకుంటాయి. అప్పటిదాకా విరహాన్ని పొందవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటున్నాయి కిచకిచా కిచకిచా పక్షులు. నిజంగా తిరుప్పావైని గనక మన నిత్య జీవన విధానానికి అన్వయించుకుంటే ఎంత సుఖవంతమైనటువంటి జీవితం మనకు ఉంటుందోనండి. మనం పాసురాలు చదివేస్తుంటాం సరే, కానీ దానిలోని అర్థాన్ని మన నిత్య జీవితాలకి మనం అన్వయం చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మగపక్షి ఆడపక్షి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళే ముందు ప్రేమగా మాట్లాడుకుంటున్నాయి. వెళ్ళినంతసేపు బయట ఏ ఏ పనులతో తిరిగినా ఆహార సంపాదన కోసం ఇక్కడ ఇంట్లో అంటే ఈ గూటిలో తన ఆడపక్షితోటి మాట్లాడినటువంటి చక్కటి చిక్కటి నవ్వుల మాటలను, ఆ కిచకిచలని తలుచుకుంటూ ఉంటాయి. మనిషి చేస్తున్నాడా అలా? మనిషి ఉంటున్నాడా అంత శాంతంగా? లేదు. ఉన్నంతసేపు గొడవలాడుకోవటం, వెళ్ళిపోయాక కూలవ్వటం, మళ్ళా వచ్చి గొడవలాడుకోవటం. ఎంత తప్పండి! ఈ పక్షుల్ని చూసి మనం తెలుసుకోవాలి. ఇంట్లో కలిసి ఉన్న కాసేపు నవ్వుతూ చక్కగా కలిపి భోజనం చేయటం, కలిపి బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం, కలిపి ఇంకొక ఆరాధన, భగవద్ ఆరాధన దగ్గర ఇద్దరు కలిపి కూర్చోవటం, ఇలాంటి ఒక దినచర్య మనకు ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఈ పక్షుల నుంచి మనం నేర్చుకోవాలి. ప్రధానంగా ఈ 7వ పాసురం నుంచి కలందు పేసిన పేచు అరవం కెట్టిలయో. అమ్మ, ఆ రెండు కిచకిచా మాట్లాడుకుంటున్నాయి కదా, మరి మనం కూడా కృష్ణుడితోటి కలిపి కిచకిచా మాట్లాడుకోవద్దు? మనం కూడా ప్రేమని పంచుకోవద్దు?
కేటిలయో విన్నావా లేదా అని అంటున్నారు. కాసుం పిరప్పుం కలగలప్ప கைப்பேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் కేటిలయో పెண்ணే. అంతేకాదు ఆ నందవ్రజంలో అందరు పొద్దున్నే లేచి అగో ఈ వెన్న చిలకటం అవన్నీ పనులు పెట్టుకొని ఇలా 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 చిలుకుతూ ఉన్నారు గోపెమ్మలు. తెల్లారిపోయింది. వాళ్ళ కొప్పులన్నీ కూడా విడిపోయి ఈ ఉండేటటువంటి పుష్పాలన్నీ కింద పడిపోయి ఇలా పరిమళాలన్నీ వ్యాపించాయి. ఇలాగా మజ్జిగ చిలుకుతుంటే ఈ గాజుల చప్పడి, మెళ్ళో పూసల దండలు, తాళిబొట్లు ఇవన్నీ ఇలా ఇలా కదులుతూ ఉన్నాయి. గట్టిగా ఉండే పెరుగులోకి కవ్వాన్ని దించి బలమంతా ఉపయోగించి చిలకాల్సి వస్తుంది. అంత గట్టి పెరుగులు ఉన్నాయంట మరి ఆ కాలంలో. ఆ మంచి పరిమళం, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, వాసన, శబ్దాలు. అమ్మా అవన్నీ వినిపిస్తున్నాయి, తెల్లారిపోయింది, నువ్వు ఇంకా పడుకున్నావా అంటున్నారు. మత్తినాలోసై పడుత தைரரவம் கேட்டிலையோ కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో. కేశవనై, కేసి అనేటటువంటి గుర్రము రూపంలో ఉండేటటువంటి, గుర్రము రూపంలో వచ్చినటువంటి అసురుని సంహరించినటువంటి వాడు కృష్ణుడు. ఇదిగోండి, గుర్రము నోటిలో చేయి పెట్టి దాన్ని సంహరించాడు. అందుకని స్వామికి పేరు కేశవుడు అని. ఇక్కడ ఆ కేశవుడిని చూస్తున్నాం మనం. అలాంటి కేశవుడిని స్మరిద్దాం. కేశవనై పాడவும் నీ కేటే కిడత్తియో తేజముడయాయ్, ఓ తేజశాలిని అంటూ ఇగో ఈ గోపికలందరూ కూడా ఈ 7వ పాసురంలో 2వ గోపిక నిద్రపోతుంటే ఆండాల్ తల్లి, ఆమె స్నేహితులు అందరూ కూడా తలుపు కొట్టి అమ్మాలే, నిద్రలే, తలుపు తీయి, దా అందరం కలిసి వెళ్దాం అని అంటూ పిలుస్తున్నారు. ఈ పాసురంలో 7వ పాసురంలో, ఈ పాసురంలో కూడా మరొక ఆళ్వార్లు, ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క రకమైన అన్వయాన్ని చెప్తారు. అంటే 6వ పాసురంలో పెరియాళ్వార్లు నిద్ర మేల్కొల్పబడ్డారు, 7వ పాసురంలో కులశేఖర ఆళ్వార్లు, ఇలా ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క అన్వయాన్ని చేస్తుంటారు. అందుకని ఈ పాసురం అంటే ఇదే ఆళ్వారండి, అది తప్పండి అలా అనుకోకూడదు. ఎలా ఉన్నప్పటికీ కూడా ఆళ్వార్ల యొక్క గుణ అనుసంధానం మనకి ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈరోజు గోపిక కూడా మరొక ఆళ్వార్లతోటి నిద్ర మేల్కొల్పబడుతున్నట్లుగా మనం భావించవచ్చు. అలాగే ఇదే తిరుప్పావై పాసురాన్ని భగవద్ రామానుజుల వారి పరంగా సమన్వయం చేసేటటువంటి మహనీయులు కూడా ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనం మొట్టమొదట తిరుప్పావైలోని ప్రతి పదాన్ని నిత్య జీవితంలో మనం ఎట్లాగా అన్వయం చేసుకోవచ్చు అనే దాన్ని బాగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. 8వ పాసురంలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.